నల్గొండ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ పదవిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామీణాభివృద్ధి కోసం ఏకంగా 73 లక్షలు వెచ్చిస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు పలికారు. దీంతో ఆ పంచాయతీ ఏకగ్రీవమైంది. జిల్లాలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నికల కంటే గ్రామీణాభివృద్ధి ముఖ్యమని భావించిన గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ముగ్గురు అభ్యర్థులు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇతర పనులకు తాము నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గ్రామ పెద్దలు వారి మధ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొహమ్మద్ సమీనా ఖాసిం అనే అభ్యర్థి గ్రామీణాభివృద్ధికి 73 లక్షలు ఇస్తారని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఆఫర్ కు మిగిలిన అభ్యర్థులందరూ అంగీకరించి తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో బంగారిగడ్డ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. దీనిపై ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.